హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ దివ్య జ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ మై వరల్డ్. మేము ఇక్కడ నుండి షిఫ్ట్ అయినా కానీ వెళ్ళాలని లేదు బేసిక్గా, కానీ వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి నాకైతే వెళ్ళాలనిపించలేదు, కానీ నాకు కొంచెం బ్రేక్ కావాలి కదా. ఇక్కడైతే పని మనుషులు చాలా కష్టం అనమాట దొరకడం. ఏసీ కాదు, ఫ్యాన్ ఆపేసి నాయిస్ వస్తుంది. పని మనుషులు దొరకరు, ఇంకా ఇద్దరితోటి కష్టం అయిపోతుంది. ఇంకా నేను కొంచెం బ్రేక్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. అది షిఫ్ట్ షిఫ్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఇంకోటి డైలీ సర్వీస్ చేయాలి మా వారు. ఒకవేళ అక్కడికి షిఫ్ట్ అవ్వకపోతే మా వారు అన్నారు, 4 కాదు రోజు డైలీ సర్వీస్ అంటే జర్నీ చేయలేకపోతున్నాను, బైక్ మీద అలవాటు పోయింది కదా, చేయలేను అన్నారు. ఇంకా అదొకటి రీజను. ఇంకోటి ఇలా పని మనుషులు దొరకరు. ఇక్కడ దొరికినా కానీ అసలు ఎప్పుడెప్పుడు సర్దుకొని పోదామా అనే రందిలోనే ఉంటారు, కానీ వేలు జీతం మాట్లాడతారు, కానీ పని మాత్రం చేయరు. మొత్తం అంతా మళ్ళీ మన మీదే పడింది. కాబట్టి ఎందుకులే ఆ తలనొప్పి అని అక్కడ షిఫ్ట్ అయ్యాము. ఎక్కడికి అంటే గుంటూరు షిఫ్ట్ అయిపోయాము. గుంటూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది మా ఆయనకి, ఇంకా గుంటూరు షిఫ్ట్ అయిపోయాము. గుంటూరులో ఎంత పెద్ద కొంపొద్దు, ఒకవేళ పని మనిషి రాకపోతే మళ్ళీ నాకు సేమ్ అదే చాకిరి అయిద్ది అని చెప్పి ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం. ఇంకా ప్రశాంతంగా ఆల్మోస్ట్ కొంచెం అలవాటు పడతాను. మా వాడు అడ్జస్ట్ అయిపోయాడు. ఆల్మోస్ట్ అలవాటు పడ్డాడు. ఇంకా నాకు అలవాటు అయిపోతుంది అక్కడ. ఇంకా మా పాప అయితే ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది పడింది, తర్వాత అంతా అక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఇక్కడికి వచ్చినా మళ్ళీ మధ్యలో హ్యాపీగా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇంకా అది మరి ఇప్పుడేంటి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది అంటే హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వస్తున్నాం. హాలిడేస్ అప్పుడు ఇక్కడ స్పెండ్ చేద్దాంలే అని అనుకున్నాం. ఎందుకంటే నాకు ఇష్టమైన మొక్కలు, ఇంకా నేను పెంచుకున్న గార్డెను, పందిరి అవన్నీ మిస్ అవుతున్నా బాగా. కాఫీ టైము గార్డెన్లో. ఇంకా అందుకని హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వచ్చి చిల్ అవుతున్నాం అనమాట. అది మా ఆయన ఏమన్నా స్ట్రెస్ ఉంటే అక్కడ ఉన్న స్ట్రెస్ మొత్తం ఇక్కడికి వచ్చి బర్స్ట్ అవుతారు అనమాట. టీ టైంలో నాతో కాస్త కొంచెం షేర్ చేసుకుంటాడు. ఇంకా దానికి ఏదో ఒకటి సరి చెప్తా ఉంటాను. అలాగలా కామన్ టీ, ఎవరికి లేవు టెన్షన్స్, ప్రతి ఒక్కడికి ఉంటాయి అని అలా ఇలా ఇలా ప్రతిదాన్ని అంత తీసుకోకూడదు అని అలా చెప్తూ ఉంటాను అనమాట. అంతే కదా, ఎవడుకుంటే స్ట్రెస్ వాడుకుంటుంది. అవునా? ఎవడుకుండవు ప్రపంచంలో బాధలు, ఎవడుకుండవు ప్రాబ్లమ్స్, ఎవడుకుండవు సఫరింగ్స్, కానీ అలా సర్దుకుపోతాం. అలా 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 ముందుకు వెళ్ళిపోవాలి, అంతే కదా. మనకంటే బిందాసుకున్నారు అని అనుకునే వాళ్ళలో కూడా వాళ్ళకు కూడా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్రో అని చెప్తా ఉంటాను అన్నమాట. బ్రో అన్నాను కదా అని మా ఆయనకి చెప్పాను కాదు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కాబట్టి అలా చెప్పాను. సో అదనమాట సంగతి. ప్రస్తుతానికైతే నిన్న వర్షం పడింది ఇక్కడ, ఈరోజు వర్షం పడుతుంది. ఆహా, మేము వచ్చినందుకు అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో వర్షం పడింది. ఆడ వర్షం పడినా ఏం ఉండదు ఇక్కడ, అంటే ఇండివిజువల్ కాబట్టి. చెప్పడం మర్చిపోయాను, అక్కడ అపార్ట్మెంట్ అనమాట. ఇంకా ఎగైన్ నాకు ఇష్టం ఉండదు అసలు అపార్ట్మెంట్ లైఫ్ అనేది. ఎందుకు ఇష్టం ఉండదు అంటే ఆ బాల్కనీలు ఉంటాయిలే, కానీ ఇంతగా వాళ్ళ ఇంట్లో మాట్లాడినాయి, వీళ్ళ ఇంట్లో మాట్లాడినాయి మన ఇంట్లో వినిపిస్తూ ఉంటాయి. మనం పెద్ద మాట్లాడినా వాళ్ళ ఇంట్లో వినిపిస్తుందేమో అని చిన్న మాట్లాడాలి. ఓరే స్వామి, అసలు ముందు వెంటిలేషన్ ప్రాబ్లం. కానీ బై లక్ ఏంటంటే ఇక్కడ మేము ఇప్పుడు తీసుకున్న ఇంట్లో దరిద్రంలో ఒక అదృష్టం అంటే అదనమాట. వెంటిలేషన్ కాస్త బాగుంది. కిచెన్లో ఏంటంటే కిచెన్కి ఒక డోర్ ఇచ్చాడు, కరెక్ట్గా అది 3 అడుగులో 4 అడుగులో ఉంటుంది కిచెన్ వెడల్పు. పొడవు వచ్చేసి ఒక 5 అడుగులు ఉంటుందేమో అంతే. ఇంకా ఏం కావాలన్నా కానీ ఇడిదీసి అటయ్యా, ఇడిదీసి ఇటయ్యా, ఇడిదీసి అటయ్యా, అక్కడే నుంచోని అన్నీ కదిలిచ్చచ్చు. అక్కడే నుంచొని
అన్నీ సర్దేసుకోవచ్చు. వావ్! చిన్న కిచెన్ ఉంటే ఇంత ఈజీనా అని అనుకున్నా. ఇంకా పోతే అంత చిన్న కిచెన్‌కి ఒక విండో ఇచ్చాడు. 2 డోర్‌లు ఇచ్చాడు.